నిన్న ప్రగతి రిసార్ట్స్లో జిహెచ్ఎంసీ టీఆర్ఎస్ కార్పొరేటర్లకు సీఎం కేసీఆర్ శిక్షణ తరగతులు స్టార్ట్ చేశారు, దిశానిర్దేశం చేశారు. హైదరాబాద్ అభివృద్ధిలో ఎట్లా పాల్పంచుకోవాలో వాళ్ళు ఏం చేయాలంటే విషయం చెప్పారు. ముఖ్యంగా అవినీతికి దూరంగా ఉండండి, అంకిత భావంతో పనిచేయండి అని సూచించారు. అది ప్రధానంగా అన్ని పత్రికలు కూడా మెయిన్ బ్యానర్గా తీసుకున్నాయి. ఇక రెండో వారు చూసినట్టయితే ఈ ఏడాది మంచి వానలు కురిసేటువంటి అవకాశం ఉందని చెప్పి వాతావరణ పరిశోధన సంస్థ స్కైమేట్ నిన్న సూచించింది. దాంతో కేంద్రం కూడా రాష్ట్రాలకి ఖరీఫ్కి రెడీగా ఉండండి, ఇక ఎల్లినో అయిపోయింది, ఇక నుంచి లారీనో ఉంటుందని చెప్పి ఒక శుభవార్త చెప్పింది. దానికి సంబంధించిన వార్త కూడా అన్ని పత్రికలు కూడా ఇంకో బ్యానర్గా తీసుకున్నాయి. ఇక మూడో వార్త చూసినట్లయితే నిన్న సిద్దిపేట మున్సిపాలిటీ రిజల్ట్స్ వచ్చాయి. సిద్దిపేట మున్సిపాలిటీని టీఆర్ఎస్ కైవసం చేసుకుంది, అదో ప్రధాన వార్త. తర్వాత ఇంకొక వార్త ఉంది. ఈ టీవీ రియాలిటీ షోస్ను చూసి ఓల్డ్ సిటీకి సంబంధించిన ఒక 19 ఏళ్ల యువకుడు బాడీపై కిరోసిన్ పోసుకొని నిప్పంటించుకున్నాడు. తర్వాత హాస్పిటల్లో చేరి నిన్న చనిపోయాడు. అది కూడా ప్రధానంగా ఉన్నటువంటి ఇంకో వార్త. ఈ అంశాలపై చర్చించేందుకు స్టూడియోలో కాంగ్రెస్ నుంచి అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్ గారు, తర్వాత బీజేపీ నుంచి కృష్ణసాగర్ రావు గారు, తర్వాత టీడీపీ నుంచి సీనియర్ నాయకులు కొత్తకోట దయాకర్ రెడ్డి గారు మనతో ఉన్నారు. దయాకర్ గారు, నిన్న ప్రగతి రిసార్ట్స్లో ఈ కార్పొరేటర్ల శిక్షణ సమయంలో సీఎం ఎట్లా ఉండాలి కొత్త కార్పొరేటర్లు అని చెప్పి దిశానిర్దేశం చేశారు. ముఖ్యంగా అవినీతికి దూరంగా ఉంటూ ఈ 5 ఏళ్లలో సిటీని సుందరంగా మార్చాలి, నీటి సమస్య చెత్త సమస్య లేకుండా హైదరాబాద్ని అందంగా తయారు చేయడానికి మీరందరూ పాల్పంచుకోవాలని చెప్పారు. దాంతోపాటు ఒక మాట చెప్తూ ఫస్ట్ ఇది టెస్ట్ కేసు, ఇది మంచి పని చేస్తారని నెక్స్ట్ అవకాశం ఇస్తారని కూడా చెప్పారు. ఎట్లా చూస్తారు? అవన్నీ కూడా సరే, టీఆర్ఎస్ వాళ్ళకు సంబంధించి మాత్రమే జరిగిన మీటింగ్. మిగతా ఎంఐఎం కానీ బీజేపీ కానీ కాంగ్రెస్ని కానీ పిలిస్తే బాగుంటుండే. అంతకుముందు నాగార్జున సాగర్లో కూడా ట్రైనింగ్ అనేది వాళ్ళ ఎమ్మెల్యేలకి ఇచ్చుకున్న పరిస్థితి ఉన్నది. కానీ వాస్తవానికి నిన్న మాట్లాడిన మాటలకు వాళ్ళు చేస్తున్న తీరుకు పొంతన లేకపోవడం మాత్రం ఆలోచించాల్సిన అవసరం ఉంది. నిన్న అలాంటి మీటింగ్ కనుక ఒక ఎమ్మెల్యేలతో పెట్టుండి కరువు మీద పెద్ద ఎత్తున చర్చ తీసుకొస్తే అందరం కూడా హర్షించేటోళ్ళం. ఊర్లల్లో నీళ్లు లేక కనీసం అసలు కరువు తాలూకు చిత్రం ఎట్లా ఉందో ఒకసారి తెలంగాణ ముఖ చిత్రం ఎవరు కూడా ఆవిష్కరించే పని జరగట్లేదు. గ్రామాల్లో మంచినీటి కొరకు 5 కిలోమీటర్లు 6 కిలోమీటర్లు పోయి జనం ఈరోజు మంచినీటి కొరకు వెతలు పడుతుంటే కూడా అది కాకుండా మనం హాయిగా ఏసీ రూమ్లలో కూర్చొని మనం ఇంకోసారి అవకాశం వస్తే మన ఫలితం ఏంది, మన టాలెంట్ మీద వస్తుంది ఇది అనుకుంటా ఒక వేదాంతం ఏమంటారు కదా, వారు బాబాగా మారిపోయింది. కేసీఆర్ బాబాగా మారిపోయి మొత్తం వేదాలు తర్వాత వేదాంగాలకు యొక్క సారం చెప్పినట్టుగా కనిపించింది. అంటే బతుకు 60 సంవత్సరాలు ఉంటుంది, 10 సంవత్సరాలు పుడతాం, 10 సంవత్సరాలు చస్తాం, 30 సంవత్సరాల ఏం చేసింది చరిత్ర, ఇవంతా కూడా మనము చాలా మంది ఫస్ట్ టైం ఎన్నికైనటువంటి కార్పొరేటర్లు ఉన్నారు. వాళ్ళందరికీ నేను చూసిన అది చేయబట్టి చెప్తాను. ఇట్స్ నాట్ టైం ఫర్ ది. నేను నిన్న నా కాన్స్టిట్యువెన్సీలో మోత్కూర్ మండలం అజింపేట ఒక విలేజ్కి పోయినా బొడ్రా ఏర్పాటు చేసుకోవడానికి పోతే కనీసం నీళ్లు లేవు. అక్కడ నల్గొండ ఎండ వేడి ఏ రకంగా ఉన్నది ఒక్కళ్ళు పట్టించుకుంటున్న పరిస్థితులు లేవు. అలాంటి వాటి పట్ల ఎందుకు ఇప్పుడు మనం అసెంబ్లీలో అంత పెద్ద ప్రజెంటేషన్ చేసినాం కదా, నీటికి 10 సంవత్సరాలు రాబోయే దాని ముందు ఈ నెల రోజులు 40 రోజులు ఇలా పేపర్లు కూడా ఎంత విచక్షణ రహితంగా వార్తలు రాసినాయంటే నైరుతి వానలు వస్తాయని చెప్పి 50 రోజుల తర్వాత వచ్చే వానల మీద పడుతున్నారు. కానీ 5 రోజుల తర్వాత వచ్చే నీటి సమస్య మీద ఎవడు కూడా ఈ సోషల్ రెస్పాన్సిబిలిటీ లేకపోవడం నిజంగా ఎంత సిగ్గుచేటనే విషయం మనం ఆలోచించాలి. ఒకవైపు ఏమో నల్లగొండ బుగబుగలు అనుకుంటారు, మళ్ళీ ఇంకోవైపు ఏమో చల్లని కబురని పెట్టి వార్తలు పెట్టే పత్రికల్ని ఏ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉన్నాయనుకోవాలి. నేను ఇది మాట్లాడడానికి కూడా నాకు ఇష్టం అనిపించలే. ఇప్పుడు 90 మంది కాదండి 100 మంది టీఆర్ఎస్ కౌన్సిలర్లు వాళ్ళ పేరు కార్పొరేటర్లు అయ్యిండ్రు. వాళ్ళేమో చేసేది ఉందా? మొత్తం ఆయనే చేస్తాడు. నువ్వు భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఆయనే, సోషల్ వెల్ఫేర్ మినిస్టర్ ఆయన, అన్ని కేసీఆర్. దీంట్లో పెద్దగా పని కూడా ఏం లేదు 10 జిల్లాలకు పెద్దగా. కానీ నేనేమంటున్నా అంటే ఇవన్నీ నేను ఒకటి నాగార్జున సాగర్ చేసిన దాన్ని ఈ సందర్భంగా మీరు అన్నది చేయబట్టి గుర్తు చేస్తాం. పేడ కొట్టుకుంటోడు కూడా కోట్లు సంపాదిస్తాడు, పైసలు సంపాదించడం లెక్క కాదు, ప్రజాసేవే పరమావధి అని చెప్పి నిజాయితీ రాజకీయ అవినీతిని సహించని అన్న వ్యక్తి 20 మంది ఎమ్మెల్యేలను కామ్గా తీసుకుని 61ని 81 చేసుకునే దీనికి ఎవడన్నా సపోర్ట్ చేసిండా? టీడీపీ వాళ్ళని దాదాపు 15 మందిని, కాంగ్రెస్ వాళ్ళని 4గురిని, బీజేపీ లేదనుకో బీఎస్పీని 2ని. ఇది ఒకవైపు మనం చెప్పేదేమో శ్రీరంగ నీతులు పోయేదేమో ఇంకాడుకో అన్నట్టుగా ఇది వద్దు, ఈ రూపం వద్దు. నిజంగా రాజకీయ నీతిని చెప్పే వ్యక్తులు ఎప్పుడైనా దాన్ని పాటిస్తే ఆచరిస్తే దాని పట్ల ఒక నిబద్ధత ఉన్నట్టుగా అనుకుంటాం తప్పితే ఈ దయాలు వేదాలు వెల్లించినట్టే అనుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది.
కృష్ణసాగర్ గారు మీరు ఎట్లా చూస్తారు? అంటే మొట్టమొదలుగా V6 ద్వారా మీ ద్వారా వెంకట్ గారు, శ్రీకాంత్ గారు, మా ఇద్దరు కార్పొరేటర్లు నిన్న సిద్దిపేటలో గెలిచిన వాళ్ళకి పార్టీ తరఫున, నా తరఫున అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. భారతీయ జనతా పార్టీ శ్రేణులందరికీ కూడా, అక్కడ పనిచేసిన కార్యకర్తలందరికీ భారతీయ జనతా పార్టీ తరఫున అభినందనలు. అయితే ఒకటేమో సిద్దిపేటలో ఎదురు దెబ్బ అయితే చాలా పెద్దగా చెంపపెట్టులాగానే తగిలింది. ఎందుకంటే హరీష్ గారి కంచుకోట అయిన సిద్దిపేటలో హరీష్ గారికి 100% అలవాటైపోయినాయి. మరి 100% రాకుండా 34లో 22 వచ్చినాయి ఈసారి. కాక 7 ఇండిపెండెంట్లు ఎవరైతే రెబెల్స్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఫండింగ్ ఎక్కడెక్కడి నుంచో వచ్చింది అని మాటలు అయితే వినబడతా ఉన్నాయి. కాబట్టి అంతర్గత కుమ్ములాట, అంతర్గత పోరు, అంతర్గత డివిజన్స్ తెలంగాణ రాష్ట్ర సమితిలో మొదలైన, అంటే మాకు పెద్ద అవసరం కూడా లేదు, కానీ ఆ విషయం అయితే స్టార్ట్ అయింది అన్నట్టయితే కనబడతా ఉన్నది. దానికి నాంది అయితే సిద్దిపేట మున్సిపల్ ఎలక్షన్. అంటే హరీష్ గారి వ్యతిరేకత పార్టీలో ఎవరో మొత్తానికి అయితే ఇగ్నైట్ చేస్తున్నట్టే కనబడతా ఉంది. సరే, ఓకే. ఆ 6 మీరన్నా 7 అందరూ మొత్తం జాయిన్ కావచ్చు. జాయిన్ అయ్యారు వాళ్ళందరూ టీఆర్ఎస్ కార్యకర్తలుగా వాళ్ళు మొత్తం అన్ని పార్టీని జాయిన్ చేసుకునేటోళ్ళు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి బయటకు పోయిన రెబెల్స్ ని జాయిన్ చేసుకున్నట్లు గ్రేట్ ఎంపీలు జాయిన్ చేసుకుంటారు. హైదరాబాద్ జిహెచ్ఎంసీ కార్పొరేటర్లకు సీఎం నిన్న దిశానిర్దేశం ఎట్లా చూస్తారు? అంటే సీఎం గారు మల్టిపుల్ అవతారాలు ఉన్నాయి వారికి. అంటే వారు ఒకరోజు ఉన్నట్టుండి ఇరిగేషన్ మినిస్టర్ కాగలుగుతారు, పవర్ పాయింట్ ప్రజెంటేషన్లు చేసి సీఈఓగా మారగలుగుతారు. ఇంకొక రోజు మొత్తం పోలీస్ వ్యవస్థ ఆయన చేతులకి తీసుకొని హోమ్ మినిస్టర్ కాగలుగుతారు. అట్లా రోజుకు ఒక అవతారం సీఎం కేసీఆర్ గారు ఎత్తగలుగుతారు. అంత గ్రేట్నెస్ ఉన్నది, గొప్పతనం ఉన్నది ఆయనలో. అట్లనే నిన్న ట్రైనర్ అవతారం ఎత్తారు. ట్రైనర్ అవతారం ఎత్తారు కానీ మరి మా కార్పొరేటర్లు ఏం తప్పు చేసినారు, ఎంఐఎం కార్పొరేటర్లు ఏమి తప్పు చేసినారు, పాపం చేసినారు. మేము కూడా వారి అంత మంచి స్పీచ్లు విని మా కార్పొరేటర్లు కూడా కొంచెం చైతన్యవంతులు అయితే మంచిదే కదా జిహెచ్ఎంసీకి. మేమేం వాళ్ళ కాంపిటీషన్లో లేము కదా, చాలా తక్కువ ఉంది కదా మెజారిటీ మా నంబర్స్. కాబట్టి అది కూడా చేస్తే బాగుంటుండే. ఎందుకంటే వారు ప్రభుత్వ అధికార యంత్రాంగాన్ని ఉపయోగించుకున్నారు. సరే, ఆస్కీ క్యాంపస్లో చేయకపోయినా ఆస్కీని ఉపయోగించుకున్నారు. పద్మనాభ గారు అక్కడనే కూర్చొని ఉన్నారు, ఆస్కీ డైరెక్టర్ జనరల్. మొత్తం అధికార యంత్రాంగం అక్కడే కూర్చున్నది. సరే, వీరు పే చేసినా కూడా అనుకుందాం, పార్టీ పే చేసి ఆస్కీ సర్వీసెస్ తీసుకుందే అనుకుందాం, అయినా కూడా అంత అధికార యంత్రాంగం కూడా అక్కడే కూర్చొని ఉంది కదా. కాబట్టి అంటే ఇది అధికార దుర్వినియోగం కాబట్టి ఏమంటారు సంగప్ప గారు, అంత బాజాప్తా చేస్తూ ఉన్నారు కేసీఆర్ గారు. అయితే గౌరవనీయులైన సీఎం గారు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే జిహెచ్ఎంసీ అనేది ఒక లోకల్ బాడీ. ఆ లోకల్ బాడీలో మీ పార్టీ వాళ్ళకి మీరు ఇచ్చుకోవాలంటే తెలంగాణ భవన్లో పెట్టుకుంటే అయిపోతుండే. లేకపోతే వేరే దగ్గర ఎక్కడ పెట్టుకున్నా కూడా మీరు పర్సనల్ మీరు ట్రైనరే కాబట్టి వేరే మీ ట్రైనర్స్నో లేకపోతే బయట నుంచి ట్రైనర్స్ను తెప్పించుకుంటే వేరే విషయం. కానీ ఆస్కీ అనే ఒక సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్ చేసిన సంస్థ నుంచి మీరు సేవలు తీసుకుంటూ మా వాళ్ళని, వేరే వాళ్ళని, ఎంఐఎం వాళ్ళని, బీజేపీ వాళ్ళని, కాంగ్రెస్ వాళ్ళని పక్కకు పెట్టుకొని మీదే చేసుకుంటే అది కొంచెం సెల్ఫిష్నెస్గా కనబడేది తప్పించి ఒక లార్జ్ హార్టెడ్ ఎఫర్ట్గా వారు పెద్ద పెద్ద మాటలు మాట్లాడినారు, చాలా పెద్ద పెద్ద సూక్తులు చెప్పినారు. మరి అదే సూక్తులు మా వాళ్ళకు కూడా చెప్తే ఆయన పెద్ద మనసును బయటకు వచ్చేది. కానీ చాలా పెటీ పాలిటిక్స్ అనంటే అనిపిస్తూ ఉన్నది. అన్ఫార్చునేట్లీ వారి నుంచి ఎక్స్పెక్ట్ చేసింది కాదు. రైట్ సార్. దయాకర్ రెడ్డి గారు మీరేంటే చూస్తారు నేనటి ట్రైనింగ్ సెషన్? వాళ్ళ పార్టీ వ్యక్తులకు వాళ్ళు ట్రైనింగ్ చేసుకోవడానికి వివిధ మార్గాలు ఉంటాయి. దాన్ని అధిగమించి చేసినట్లే అందరు చెప్పేదాన్ని బట్టి స్పష్టంగా మనకు అర్థమవుతూ ఉంది. ఎందుకంటే ఎన్నికలు అయిన తర్వాత ఎవరు సభ్యులైనా కానీ సభ్యులకు ప్రభుత్వ పరంగా ట్రైనింగ్ చేసేది మనం మండలాల్లో చూస్తాం. సరే, జిల్లాలో కూడా ఒకప్పుడు పెట్టేవాళ్ళు కదా, అది కూడా పోయింది. ఇప్పుడు ఇది కొత్తగా ఆయన మళ్ళీ వాళ్ళ పార్టీ వ్యక్తులకు పార్టీ పరమైన శిక్షణ ఇచ్చినాడా లేకుంటే ప్రజల్లోకి ఎట్లా వెళ్ళాలనేది ఇచ్చినాడా అనే దాంట్లో అధికార యంత్రాంగాన్ని వాడుకున్నాడని చాలా స్పష్టత కనపడుతుంది. ఇక్కడ ఒకటి మాత్రం మనం చెప్పినట్టు కనపడుతుంది, మీరేం చేసేది లేదు, చేసేది నేనే, మీరంతా నిమిత్త మాత్రమే స్పష్టత ఇచ్చినట్టున్నాడు. మీరంతా నిమిత్త మాత్రులే అదే స్పష్టత ఇచ్చినట్టున్నాడు. చెప్తూ ఇప్పుడంటే ఫస్ట్ టైం గెలిచినారు, సెకండ్ టైం మీ పనితీరు మీద ఉంటుంది అనేది ఇచ్చినాడు. అది ఆయనకు కూడా వర్తిస్తుంది, అది కేసీఆర్కి కూడా వర్తిస్తుంది, ప్రభుత్వానికి కూడా వర్తిస్తుంది. ఫస్ట్ టైం కాబట్టి తెలంగాణ సెంటిమెంట్లో వచ్చినాం. ఆ పనితీరు మీద రేపు ఆయనకు కూడా వస్తుంది. అదే ఒక పనితీరు మీద నాకు కూడా వస్తాయని కూడా వాడింటే బాగుండేది. నాకైనా నా పనితీరు మీద రేపు ఓట్లు పడాలా, మీకైనా పనితీరు మీద ఓట్లు పడాలా, అవకాశాలు అనేవి ఇచ్చినాడు. ఫస్ట్ అటెంప్ట్లో వచ్చినాయి కానీ మీకు సెకండ్ అటెంప్ట్కి వచ్చేసరికి మీ పనితీరు నాదైనా మీదైనా పనితీరు మీద పడతాయని చెప్పాలా. అంటే తన పనితీరు మీద రేపు ఒక రాష్ట్రంలో ఉండేటువంటి టీఆర్ఎస్ భవిష్యత్తు ఆధారపడుతుంటుంది అనేది ఆయనకు స్పష్టత ఉంది. అది ఎక్కడైనా తేడా వస్తే వాళ్ళ మీద తోసేసే ప్రయత్నానికి మాత్రం మీ పనితీరు మీద ఆధారపడి మాట ఒక మాట చెప్పేసి వదిలిస్తారు. చాలా స్పష్టత వచ్చేసింది. ఇప్పుడు తెలుగుదేశంలో దాంట్లో కలుపుకున్న వాళ్ళకి కానీ వాళ్ళకి కానీ గతంలో ఒక మీటింగ్లో చెప్పినాడు,
వీళ్ళందరినీ కూడా మనమే గెలిపించాలి చూడు, వీళ్ళందరూ ఇప్పుడు మనం తెచ్చుకున్న వాళ్ళంతా మనమే గెలిపించాలని కూడా చెప్పినది కూడా మనం చూసినాం. అప్పుడు వాళ్ళ రాజకీయ పార్టీకి వాళ్ళు చెప్పుకోవచ్చు, కానీ హైదరాబాద్ని ఎట్లా డెవలప్ చేయొచ్చు, హైదరాబాద్ని ఎట్లా అందంగా తయారు చేయొచ్చు, అదే నేను చెప్పేది. చెప్పారు దానికి సంబంధించిన అధికారులు ప్లస్ ఆల్ కార్పొరేటర్స్. సో ట్రైనింగ్ హైదరాబాద్ ఎట్లా డెవలప్ చేయాలనే దాని మీద ఒక అవగాహన వాళ్ళకు ఉండే సూచన. అక్కడెక్కడ ఎవరు సూచనలు తీసుకున్నట్టు కనపడలేదు. ఎమ్మెల్యేలు కూడా అన్ని ప్రాంతాల ఎమ్మెల్యేలు ఉన్నారు. దయాకర్ చెప్పినట్టు కరువు మీద కానీ, పశువుల గడ్డి లేక తరలిపోతున్న విషయం కానీ, జిల్లాలో ఉన్న అధికారుల యొక్క పనితీరు ఇట్లా ఉంది. మీరేమో ఇక్కడ ప్రకటనలు చేస్తూ ఉన్నారు, కరువు ప్రకటనలు, కానీ అక్కడికి వచ్చేసరికి గ్రౌండ్ లెవెల్కి వచ్చేసరికి పశువులకు దానా లేదు, గడ్డి లేదు, వాటర్ సోర్సెస్ కూడా పూర్తిగా తగ్గిపోయిన పరిస్థితిలో దానికి తగిన రీతిలో యంత్రాంగం స్పందించడం లేదు. మీరు మాత్రం బాగానే చెప్తున్నారు. అది రోజుకో వారానికో పిక్చరు హెడ్లైన్స్లో రావాలా, అంతకు తప్ప ఏం లేదు. ఇలా దయాకర్ చాలా నేనే మెన్షన్ చేద్దాం అనుకున్నాను, మెన్షన్ దాంట్లో భయపడాల్సిన అవసరం లేదు. మనం బాగా ఉదడానికి తయారైపోయి ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తే దానికి ఎవడేం చేయలేడు. వర్షాలు, నైరుతి ఋతుపవనాలు స్టార్ట్ అయ్యేటువంటి టైము, మనం రేపు వర్షాలు పడతాయని వాతావరణ శాఖ చెప్తే ఎల్లుండి కాదు నెల దాకా పడని దినాలున్నాయి మనకు. వాళ్ళు రాదు అన్న టైంలో పడిన దినాలున్నాయి. సరే, టెక్నాలజీ పెరిగింది, ఎండల తీవ్రత విషయంలో చాలా స్పష్టత ఇచ్చినారు. అదే రకంగా దీన్ని ఇవ్వచ్చు, కానీ ఇంకా దానికి టైం ఉంది. చేసి దాని ఆశలతో బతకండి అని చెప్పిచ్చే ప్రయత్నం చేసినట్టు కనపడతాం. ఆ వాతావరణ పరిశోధన సంస్థ ఢిల్లీ నేషనల్ వైడ్ ఉన్నటువంటి సంస్థ, అది ప్రైవేట్ అయినప్పుడు నేషనల్ వైడ్ సంస్థ. అది తర్వాత చెప్పింది సెంటర్ నిన్న. సో ఆ వార్తను రాస్తే మీకేం అభ్యంతరం? నాకు అభ్యంతరం లేదు. దాన్ని హెడ్లైన్స్ లో పెట్టేసి దీన్ని మభ్యపెట్టే ప్రయత్నం జరిగింది ఒక పేపర్ లో అంటున్నా. ఇక్కడ జరిగే కరువు మీద అన్ని పేపర్ రాసినాయి, మేము రాస్తున్నాయి, కరువు నీటి ఎద్దరి చెప్తున్నారు మీడియా. హెడ్లైన్స్ లో ప్రముఖంగా వచ్చేటటువంటి దాన్ని చేసుకున్నటువంటి దాన్ని మేము ఇక్కడ తీవ్రంగా 30 మంది చచ్చింది వార్త అవుతుందా? కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన రిపోర్టు 30 మంది చనిపోయినది, కానీ ఇవన్నీ కానీ హెడ్లైన్స్ లో ఏవి రావాలా కాకుండా ప్రియారిటీ ఎట్లా పెంచుకుంటారు వాళ్ళ అవసరాల కోసం రాజకీయ నాయకులను ఈ మధ్య కాలంలో మీడియాని పత్రికలు టార్గెట్ చేయడం తప్ప ఒక నిమిషం మీడియా టార్గెట్ చేస్తారు మీరు అంటున్నారు, కానీ మీరు కూడా గమనిస్తే మీకే అర్థమైతే మీడియాని టార్గెట్ చేయడం దానికంటే ప్రముఖమైన పక్కకు పెట్టేసి ఒక పేపర్ లో మాత్రమే అదే రకమైన వార్తలు గతంలో రాసినామని మీరు ఇవాళ అదే హెడ్లైన్స్ లో రావడం వల్ల ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నమే. అంటే ఆశల పల్లకిలో పెడతాం, అరే నెల 50 రోజులు పడతాయి, ఈ మధ్య కాలంలో వచ్చే గ్యాప్ గురించి ఎక్కడ మరి రాయలేదే, అదే పత్రిక ఇప్పుడు సంగప్ప గారు. ఈ ఇష్యూ ఇక్కడ ఎక్కడ వస్తుంది అంటే, అంతర్గతంగా మీరు పార్టీని పెంచుకునే, అంటే ఇప్పుడు పార్టీ ట్రైనింగ్ ఎందుకు అవసరం వచ్చింది, ఏం ప్రాధాన్యత అది? ఇప్పుడు వాళ్ళు గెలిచిన కార్పొరేటర్లు ఎలక్షన్ క్యాంపెయిన్ కూడా చెప్పాలనుకున్నారు, అదే అది చెప్పడానికి వేరే టైం లేదా? అంటే కరువు తాండవిస్తూ ఉండి మనుషులు నీళ్లు లేక చచ్చిపోతూ ఉంటే, పశువులు నీళ్లు లేక చచ్చిపోతూ ఉంటే అదే అనండి టైం అంటే? కాదు, నేను ఫస్ట్ నుంచి కూడా మేము చెప్తా ఉన్నాను, భారతీయ జనతా పార్టీ తరఫున ఈ పర్టికులర్ పార్టీకి కానివ్వండి, ఈ ప్రభుత్వానికి కానివ్వండి, చీఫ్ మినిస్టర్ గారికి కానివ్వండి, అసలు ప్రయారిటీస్ కరెక్ట్గా లేవు, ప్రాధాన్యాలు కరెక్ట్గా లేవు అని చెప్తా ఉన్నాం. అది ఆయన ప్రూవ్ చేస్తూనే ఉన్నారు ఒకటి తర్వాత ఒకటి. ఇంకొక విషయం మేము ఏమంటున్నాం అంటే, ఇప్పుడు అక్కడ ఎక్కడ జలాశయాలు ఎట్లెండిపోయినాయి అంటే మొత్తం బీట్లు బారిపోయినాయి. అసలు మంచినీళ్ళు లేకపోతే మహారాష్ట్ర వాళ్ళు మంచినీళ్ళ ట్రైన్లు తెచ్చుకుంటున్నారు, వేరే రాష్ట్రాల నుంచి మంచినీళ్ళ ట్రైన్లు తెచ్చుకుంటున్నారు మరాఠవాడకి. ఇక్కడ చేస్తున్నది ఏంటండి? ఇక్కడ ఇక రిజల్యూషన్ ఏంది, సొల్యూషన్స్ ఏంది ఇక్కడ వీరు ఇస్తున్నది? కేంద్ర ప్రభుత్వం 358 కోట్లు ఇచ్చి 52 కోట్లు సెపరేట్గా ఇస్తే, దగ్గర 410 కోట్లు ఇష్యూ చేసి దానికి వీళ్ళు 10% మ్యాచింగ్ చేయాలి. చేస్తే ఆ ఫండ్ యాక్సెసిబుల్ అవుతుంది. 410 కోట్లు ఇచ్చి ఇప్పటికి 2 నెలలు అవుతా ఉంటే దానికి 41 కోట్లు ఇవ్వడానికి చీఫ్ మినిస్టర్ గారికి టైం దొరుకుతలేదు. 41 కోట్లు మీ ద్వారా అంత ప్రజలకు తెలవాలని చెప్తా ఉన్నాను నేను. ఈ ప్యూర్లీ కరువు కోసం ఇచ్చిన ఫండ్ ఎందుకు 41 కోట్లు వారు మ్యాచింగ్ చేయలేకపోతా ఉన్నారు? రాష్ట్రం సుసంపన్నమైన రాష్ట్రం కదా. ఆ 41 కోట్లు ఇస్తే 410 కోట్లు అంటే ఇప్పుడు ప్రజలకి అవసరం లేదా? 410 కోట్లు 300 కోట్లు, ఆ 410 కోట్లలో 300 కోట్లు ఉపకార వేతనాలకి. 2-3 నెలల నుంచి వీళ్ళకి ఎవరైతే మన్రేగాలో పనిచేస్తా ఉన్నారో వాళ్ళకి జీతాలు వస్తలేవు, జీతభత్యాలు వస్తలేవు, ఉపకార వేతనాలు వస్తలేవు. మరి ఇప్పుడు వీరు ఇయ్యరు, స్టేట్ గవర్నమెంట్లకే ఇయ్యరు, సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చే ఫండ్లకే ఇయ్యరు. అటు తిండి లేదు, ఇటు నీళ్లు లేవు. ప్రజల్ని మొత్తం విడిచిపెట్టి మీరు ఆస్కీల ద్వారా మీరు ట్రైనింగ్లు ఇచ్చుకుంటా మీ పార్టీని పెంచుకునే పరిస్థితిలో పోతే, అంటే ప్రజలు మిమ్మల్ని ఎన్నుకున్నది మీ పార్టీ పెంచుకోవడానికా లేకపోతే రాష్ట్రాన్ని మీరు పరిపాలన చేయడానికా? ఇక్కడ జీరో గవర్నెన్స్.
ఒకటి ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఆన్ ద హోల్ కంట్రీని లెక్కలోకి తీసుకొని ఖరీఫ్కి ప్రిపరేషన్స్ కమ్మని చెప్పినమాట వాస్తవం కనపడతా ఉంది ఆ ప్రెస్లో. వాస్తవం కాదండి, ఫండ్ కూడా ఇచ్చారు 450 వాస్తవం కనపడతా ఉంది. కానీ దానికి తగిన ప్రిపరేషన్ రాష్ట్రంలో ఎక్కడుందనేది మేము అడుగుతున్నాం. అది మేము అడిగేది, రాష్ట్రంలో ప్రిపరేషన్ ఎక్కడుంది. ఇవాళ నువ్వు ఖరీఫ్కు తయారుగాండి అన్నావు, 3 సీజన్లుగా ఇక్కడ మనకు కరువు ఉంది. అసలు గడెం కట్టి పొలంలోకి పోయే పరిస్థితి లేదు, ఇక్కడ తలుపు లేదు, తాడు లేదు, అంత కరువులో ఉన్నాం మనం. వాటికి మన ప్రిపరేషన్ ఏది నేను అడుగుతున్నా. ఈ వార్తను చూసినాక నేను మాట్లాడాలని ఈరోజు ఆ అంశం వేసిన. ఇప్పుడు మనం ఆత్మ పరిశీలన చేసుకోవాలి. మేము రిపోర్టింగ్ నుంచి వచ్చిన వాళ్ళం, రాజకీయ నాయకులైనంత మాత్రాన మేమేమో ఆకాశం నుంచి ఊడిపడ్డోళ్ళం కాదు. కానీ వార్తా సంస్థలు ప్రజల సమస్యలను ముందా లేకపోతే ప్రభుత్వాలను జోకుడు మొదల అనేది ఏ పత్రికలైనా ఏ మీడియా సంస్థలు అనగానే V6 అని మీరు అనుకునేరు. అంటే కొన్ని మీడియా సంస్థల మీద చెప్తున్నా. ఈ రోజు నేనేమంటున్నా, ఆంధ్ర మూలాలు ఉన్నంత మాత్రాన తెలంగాణ ప్రభుత్వానికి భయపడుతుందా మీడియా? మీ ఆఫీసులు వెళ్ళగొడతారని, లేకపోతే మళ్ళీ 2 లక్షల నాగళ్ళు వస్తాయని, ఇవన్నీ ఆ వార్త రాసిన మిత్రుడు ఎవరో ఆత్మ పరిశీలన చేసుకోవాలి. అంత నేను ఎండకు తట్టుకోలేకపోయిన సంగప్ప గారు, మనం ఏసీలో కూర్చొని చాలా మంచిగా మాట్లాడుతున్నాం, కానీ ఊర్లలో పరిస్థితి మాత్రం చాలా ఘోరంగా ఉన్నది. ఇది ఎక్కడ కూడా రిపోర్ట్ కావట్లేదు. ఇలా చర్చ అలాంటి చర్చలో మనతో జాయిన్ అయ్యారు టీఆర్ఎస్ నుంచి దేవిప్రసాద్ గారు నిన్నటి ట్రైనింగ్, ఇది కార్పొరేటర్ ట్రైనింగ్ విషయంలో రాష్ట్రంలో ఎంత కరువు ఉన్నట్టయితే ఆ ట్రైనింగ్ సెషన్ పెట్టడం, మీ పార్టీని పెంచుకోవడం ఇప్పుడు అవసరం అని చెప్పి ప్రతిపక్షాలు ప్రశ్నించాం మీరు రాకముందు. అంటే పార్టీని పెంచుకోవడం కాదు, ఎన్నికైనటువంటి కార్పొరేటర్లకు ఒక బాధ్యత గల ప్రజాప్రతినిధిగా ఎటువంటి పరిస్థితులు అన్వయించాలి అనేటువంటి విషయంలో ఒక కొత్తగా 99 మంది కార్పొరేటర్లు హైదరాబాద్ నగరానికి వచ్చారు. హైదరాబాద్ విశ్వనగరంగా రూపొందుతున్నటువంటి తరుణంలో, అనేక కార్యక్రమాలు హైదరాబాద్లో అమలవుతున్నటువంటి తరుణంలో, ఇక్కడ ఉన్నటువంటి మౌలిక సౌకర్యాల పెంపు కోసం రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి అనేక సంక్షేమ పథకాలకి ఒక సృజనాత్మకమైనటువంటి మేళవింపు ఉండాలని వాళ్ళందరికీ కూడా అవసరమైనటువంటి శిక్షణ, గతంలో కార్పొరేటర్లకు ఉండేటువంటి బాధ్యతలు, ఇప్పుడున్నటువంటి బాధ్యతలు, తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత తెలంగాణ ప్రజల ఆకాంక్షలు తీర్చడానికి ప్రజాప్రతినిధులకు ఉన్నటువంటి బాధ్యత, ఇవన్నీ కూడా మరొకసారి అందరం కూడా కలిసి పనిచేయాలి. మనం కలిసి పనిచేసినట్టయితేనే హైదరాబాద్ నగరం అభివృద్ధి చెందుతుంది అనేటువంటి విషయంలో వాళ్ళకి అందరికీ కూడా ఒక అవసరమైనటువంటి పునశ్చరణ తరగతులు ఇవి. అంటే వాళ్ళు అంత కొత్తగా ఎన్నికైనటువంటి కార్పొరేటర్లు ఉన్నారు, గతంలో అనుభవాలు ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. మొత్తంగా ప్రభుత్వ విజన్ అనేటువంటిది ఎట్లా ఉండబోతా ఉంది, ఈ విజన్కు సంబంధించినటువంటి మనం నడవడిక ఎట్లా ఉండాలి, దానికి మనం ఎట్లా జోడించాలి మేళవింపుగా అనేటువంటి పద్ధతుల్లో నిన్న అంటే అందరి కార్పొరేటర్లు, ఒక హైదరాబాద్ నగర కార్పొరేటర్లకు కాదు, రేపు రామగుండం, కరీంనగర్, వరంగల్కు సంబంధించినటువంటి వాళ్ళకందరికీ కూడా ఒక 2 రోజుల పాటు అడ్మినిస్ట్రేటివ్ పరమైనటువంటి శిక్షణ కంటే కూడా ఒక వాళ్ళకి మానవ విలువలకు సంబంధించి ఎట్లా మీరు మొత్తంగా కూడా డివిజన్లో ఉన్నటువంటి సమస్యలు తెలుసుకోవాలి, డివిజన్లు పర్యటించడం కాదు, ఆ సమస్యల పరిష్కారం కోసం స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి పనిచేయాలి. ఆ కలిసి పనిచేసే క్రమంలో వచ్చినటువంటి సమస్యల్ని అధిగమించడానికి అవసరమైనటువంటి చర్యలు తీసుకోవాలనేటువంటిది అది నిజంగా అందరూ కూడా స్వాగతించడమే కాదు, అటువంటి తరగతులు అన్ని పార్టీలలో ఇవాళ ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఇది కొత్తగా, ఇది గతంలో కూడా తెలుగుదేశం పార్టీ దయాకర్ రెడ్డి గారు అనేక సందర్భాల్లో తెలుగుదేశం పార్టీ అనేక సందర్భాల్లో శిక్షణ ప్రజాప్రతినిధుల్ని ఒక రకమైనటువంటి ఒక షార్ప్నెస్ చేయడం అనేటువంటిది ఇలా అందరం కూడా స్వాగతించాల్సినటువంటి. ఒక ప్రశ్న దేవిప్రసాద్ గారికి, ఒక ప్రశ్న ఏంటంటే, ఇది ప్రభుత్వ కార్యక్రమమా పార్టీ కార్యక్రమం, ఇది సమయమా సందర్భమా? అంటే పార్టీ కార్యక్రమంలో మీరు ట్రైనింగ్ ఇచ్చుకోవడానికి కార్పొరేటర్ లెటర్ని వెళ్ళిపోతున్నారా నెక్స్ట్ మంత్, లేకపోతే అటు వచ్చే మంత్ జూలైలో వర్షాలు పడ్డానికి ఎటన్నా వెళ్ళిపోతున్నారా, వాళ్ళు అమెరికా పోతున్నారా? ఇక్కడున్న కార్పొరేటర్లు కదా. ఇప్పుడు మీకు ఒక్క నిమిషమే, మీరు చెప్పారు కదా, మీరు అన్నదాన్ని మేమందరం కూడా ఏకీభవిస్తాం. వాళ్ళని ట్రైన్ చేయాల్సిందే, వాళ్ళు ఇంతకు ముందు ఉన్న వాళ్ళు లేరు, కొంతమంది కొత్త వాళ్ళు వచ్చారు, వాళ్ళందరినీ ఓకే, మీరు అంతా చెప్పినంత ఓకే. కానీ ఇది సమయమా సందర్భమా? మీరు పార్టీ కార్యక్రమాల్లో తలమునకలు అవుతారా చీఫ్ మినిస్టర్ గారు, లేకపోతే పరిపాలన చేస్తారా, చచ్చిపోయేటోళ్ళని పశువుల్ని మనుషుల్ని చూస్తారా, లేకపోతే మీరు పార్టీ పెంచుకుంటా పోతారా, పార్టీ శిక్షణ ఇచ్చుకుంటా పోతారా అన్నది ప్రశ్న. భారతీయ జనతా పార్టీ అడుగుతున్నదంటే మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. దేవప్రసాద్ గారు గౌరవంగా చెప్తా ఉన్నా, తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. మీరు ఇంకా 2 ఖమ్మంలో గిమ్మంలో కూడా చేస్తున్నారు అంటే అది ఇంకా దానికంటే ఎందుకు సార్? ఇప్పుడు శిక్షణ వచ్చింది, అరే మీకేం అవసరం అంటే మీరు పరిపాలన చేయకుండా అక్కడ కరువు వచ్చి నష్టపోతాం అంటే మీకేం అవసరం? ఇప్పుడు శిక్షణ ఇచ్చుకున్నది మేము, మాకు ఇచ్చుకుంటున్నాం, ఆ శిక్షణ మీద కూడా మీరే సమయం కాదు కదా, పరిపాలన చేయాల్సిన సమయం.
పరిపాలన చేయాల్సిన టైంలో శిక్షణ ఇస్తే ఎట్లా? ఎమర్జెన్సీ ఉంది కదా. కరువు కాలంలో ఎమర్జెన్సీ దేవిప్రసాద్ గారు స్టేట్ ఎమర్జెన్సీ డిక్లేర్ చేయాల్సినంత పరిస్థితి ఉన్నది. అంటే మీకు పరిస్థితులు తెలియక చేస్తా ఉన్నారా, తెలిసి చేస్తా ఉన్నారా తెలుస్తలేదు. ఇక్కడ ఇప్పుడు ఎంత భయంకరమైన కరువు నడుస్తా ఉన్నది దేవిప్రసాద్ గారు, ఊర్లోకి పోతే తెలుస్తుంది. ఇప్పుడు ఇక్కడ ఇలా జరిగింది. హైదరాబాద్ సంబంధించిన కార్పొరేట్లు అంటున్నారు దేవిప్రసాద్, రేపటి నుంచి వేరే జిల్లాల నుంచి కూడా వస్తారంటున్నారు. ఒకటే రోజు ఒక సంతోషం, ఏమేం కాదంటలేము. వాళ్ళకు ఆలోచన విధానం లేదనో, లేకుంటే ఉన్నదాన్ని ఇంకా అవగాహన కల్పించాలనో, లేదు రేపు వాళ్ళది ప్లీనరీ ఉంది కాబట్టి ప్లీనరీకి మెంటల్గా ప్రిపేర్ చేసి మొబిలైజ్ చేసుకోవడానికో చేసి ఉండొచ్చు. ఇది సామాన్యంగా జరిగేదే. కాకపోతే సమయం సందర్భం ఇలా కరువు ఉన్నటువంటి పరిస్థితుల్లో చేయడం కరెక్ట్ కాదంటున్నాం. వాళ్ళు వినొచ్చు వినకపోవచ్చు, వాళ్ళ ఇష్టం అది. కాకపోతే అలాగే అడిగినారు కాబట్టి చెప్తున్నాం, ఇది టైం కాదు. తీవ్రమైన కరువు ఉన్నటువంటి సమయంలో ఓకే మీరు శిక్షణగా ఇస్తున్న సందర్భంలోనే ఇవాళ హైదరాబాద్లో ఉన్నటువంటి కరువు పరిస్థితిని, నీళ్లు లేక అల్లాడుతున్నటువంటి పరిస్థితిని దాన్ని ఏమన్నా చెప్పి కార్పొరేటర్కి మీరు సమాయత్తంగా అండి, మనం ప్రభుత్వంలో ఉన్నాం, మీరు సమాయత్తంగా అండి, దానికి నేను సహకరిస్తాను, ఎక్కడికెక్కడ సమస్యల పట్ల అవగాహన పెంచుకొని మంచినీటి సమస్య ఎక్కడుంది అనేటువంటి మాటను ఆయనన్న మాట్లాడాల్సింది. సార్ ఈ శిక్షణ బాగానే ఉంది కానీ ఇవాళ మేము ఎన్నికైన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ఈ పరిస్థితిని ఎట్లా ఎదుర్కోవాలి, మేము ఈ రకంగా ఎదుర్కోవాలనుకుంటే మీ సహకారం ఏంది ప్రభుత్వం నుంచి, అధికారుల సహకారం అనేది చర్చ కొంతనైనా జరిగి ఉంటే డెఫినెట్గా నమ్మేవాళ్ళం. సరే పార్టీ పరంగా ఏ పార్టీకైనా పార్టీ పరంగా నడుస్తుంది, అది నడవనియండి ఒక దినంలో, కనీసం ఒక గంటైనా చర్చ జరిగి ఉండాల్సింది. తీవ్రంగా ఉన్నటువంటి కరువు సమస్య మీద, ఈ ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందుల మీద మేము కొత్తగా కార్పొరేట్లుగా ఎన్నికైనటువంటి మీకు ఈ సమస్యలు ఉన్నాయి, ఎస్ అవి నేను మీట్ చేస్తాను, మీరు ఎక్కడికెక్కడ సమస్యల పరిష్కారానికి మీరు పలానా అధికారులు చేయండి అని చెప్పాల్సింది. అది కూడా లేదు కదా. కరువు నివారణ చర్యలేవి రాష్ట్ర ప్రభుత్వం. ఇది గవర్నమెంట్ ప్రియారిటీ ప్లాన్, దానికి మీ సహకారం కావాలని వాడు కూడా దేవప్రసాద్ గారు కన్నా మీరు ట్రైనింగ్ చేసుకోండి, కానీ కరువు నివారణ చర్యలు ఏంది లిస్ట్ అవుట్ చేయండి, ఒక వైట్ పేపర్ ఇవ్వండి. మీరు ఇంత ఉన్నప్పటికి కూడా మీరు April 14th అంబేద్కర్ పెడుతున్నారు. అది ఆ సందర్భం ఉన్నది కాబట్టి పెట్టడాన్ని ఎవరైనా స్వాగతిస్తారు. ఇప్పుడు 125 గజాలు అదే ఫీట్లు మీరు పెట్టినా, ఆంధ్రప్రదేశ్ పెట్టినా మళ్ళీ అది రాదు కాబట్టి అది చేయడం అనేది ఎవరైనా దాన్ని స్వాగతిస్తారు. కానీ పరిపాలన ప్రాధాన్యాల్లో మీ మార్పు ప్రజల వైపు కాకుండా మీ వైపు ఉండడాన్ని ప్రశ్నిస్తున్నాం. ఇప్పుడు ఈరోజు నేను దాని విషయంలో ప్రతిసారి గుచ్చి అడిగేది ఎందుకంటే, ఒక్కసారి మీ కాన్స్టిట్యున్సీలో మీరున్న ప్రాంతాన్ని చూడండి. ఇవాళ లాతూరు కంటే తక్కువేం లేదు మనకు. వాళ్ళన్న ముందుండి IPL బంద్ చేయించి ట్రైన్లతో సెంట్రల్ గవర్నమెంట్ దాంతో రైల్వే వాళ్ళతో మాట్లాడుకొని తెచ్చుకుంటుంటే, నిజంగా నేను చెప్తున్న సంగప్ప గారు, నల్గొండ జిల్లాదనేది కాదు, ఎండ వేడిమికి తట్టుకోలేక పశువులతో పాటు మనుషులు కూడా అల్లాడుతున్నారు. రోజుకు 26, 30, 35 ఈ కౌంట్ పెరుగుతున్నది. ఎప్పుడు మనం చావు గురించి మాట్లాడితే సరే పోనీ, మీకు కూడా కరువు అంటే పరువు పోద్ది అనుకుంటే పోని, కానీ ఒక డ్రాట్ ఎమర్జెన్సీ ప్రకటించి మీరు ఒక 1000 కోట్ల రూపాయలు జిల్లాకు 100 కోట్ల రూపాయలు ఇవ్వండి, మంచినీటికి గ్రాసానికి మాత్రమే. దీన్ని తీసుకోకపోతే ఒక ఆయన కాదు దేవిప్రసాద్ గారు, ఒక మంది అన్నాడు 1 కోటి ఎకరాల నీళ్లు మీరు ఇద్దరు, 1 కోటి గొంతుకలు ఎండిపోతుంటే కనీసం నోరు దడపలేని మనము ఇలాంటి చెప్పుకుంటూ పోతుంటే వాస్తవికత 41 కోట్లు ఎందుకు ఇస్తలేరు మ్యాచింగ్ గ్రాంట్ కూడా చెప్పాల్సిన అవసరం. దేవిప్రసాద్ గారు 410 కోట్లు కేంద్రం రిలీజ్ చేసింది. చెప్పండి మీరు, 2 నెలలు అడిగి కేంద్ర ప్రభుత్వాన్ని ఇచ్చిన తర్వాత 46 కోట్లు రిలీజ్ చేసినాక మొన్న రిలీజ్ చేసి 410 కోట్లు అయినాయి. ఇప్పుడు 410 కోట్లకి 40 కోట్లు. ఇప్పుడు ట్రైనింగ్ సంబంధించి కరువుకు సంబంధించినటువంటి మొత్తం యంత్రాంగాన్ని అంతా తీసుకొచ్చి కరువు పనులన్నీ ఆపేసి మేమేం ప్రగతి రిసార్ట్లో ఏం ట్రైనింగ్ పెట్టడం లేదు. కేవలం ప్రజాప్రతినిధి రేపు ఆ నీటి ఎద్దడిని ప్రజలకు సంబంధించిన అవసరాలు అంటే అందులో నీటి ఎద్దడి కూడా ఒక ప్రధానమైనటువంటి భాగం. దాన్ని కూడా ఎదుర్కోవడానికి ఎట్లా చేసుకుని ఇవాళ కూడా ఉంది క్లాసు. వాళ్ళకు సంబంధించి నిన్న ముఖ్యమంత్రి మాట్లాడిందంటే ఒక దశ దిశ వీళ్ళకందరికి కూడా మీరు ఎట్లా పని చేయాలి, మనకు ప్రజలు మనల్ని ఎందుకు ఎన్నుకున్నారు, ఒకవేళ మనకి ఇంత ప్రేమ అభిమానంతో ఓట్లు వేసిండ్రు, ఒకవేళ మనం వాళ్ళ ఆకాంక్షలు తీర్చకుంటే బండకేసి కొడతారని చెప్పినటువంటి ముఖ్యమంత్రి అన్నాడా చెప్పండి. మీరు అటువంటి విషయాలు కూర్చోబెట్టి చర్చలకు ఏం తెలుస్తుంది, ఎందుకు జనం రోడ్డు మీద అల్లాడుతున్నారు. ఇలా ఇప్పుడు దాన్ని గొర్రెలు
పోతూ సుడి తిరిగి పడిపోతున్నాడు నీళ్ళు లేక. ఇప్పుడు దానికి కార్పొరేట్ సంబంధించిన ట్రైనింగ్ కరువు మీద చర్చ రాలేదు వస్తుంది. ఎందుకు నిన్న పూలే జయంతికి పోయిందా సార్? ఇప్పుడు పూలే జయంతికి పోతాడు 14వ తారీఖు నాడు. వినండి, నేనేమంటా 14వ తారీఖు నాడు అంబేద్కర్ జయంతి కదా, అంబేద్కర్ జయంతికి రావద్దనండి కూర్చొని అన్ని కలెక్టర్లతో కాన్ఫరెన్స్ మాట్లాడి పర్పస్ సర్వ్ కావడం ముఖ్యమా? అంబేద్కర్ కు సంబంధించి మీరు ఒక దళిత నాయకునిగా ఇంతకాలం నేను అందుకనే చెప్తున్నా, అంబేద్కర్ గురించి ఆలోచన వచ్చింది. అంబేద్కర్ స్ఫూర్తి మీరు అంబేద్కర్ కు దండ వేయడానికి రాకండి, నేను అంబేద్కర్ కు దండ వేయడానికి రాకండి. అక్కడ ప్రజలు ఎవరైతే సమస్యలు ఉండో వాళ్ళ కొరకు పొద్దుగాల నుంచి 10 గంటల నుంచి కాన్ఫరెన్స్ నేనైతే దాన్ని నమ్మను సార్. నేను నిజంగా క్షేత్రస్థాయిలో మనం మాట్లాడుతున్న స్థాయి పనులు జరుగుతున్నాయి నేను అనుకోని ప్రత్యక్షంగా చూస్తున్నాను. మీ ఎక్స్పెక్టేషన్ కు ప్రజల ఎక్స్పెక్టేషన్స్ కు పనులు తక్కువైతే అని అనుకుంటే అది మీరు అనుకోవచ్చు, కానీ ప్రభుత్వ పరంగా చేయాల్సినటువంటి పనులు కలెక్టర్లు వచ్చి రేపు అక్కడ ప్రగతి రిసార్ట్ లో కూర్చోలేదు. అందరూ కూడా ఎవరి పనులలో వాళ్ళు ఉన్నారు. ఈ ట్రైనింగ్ అనేటువంటిది 2 రోజుల ట్రైనింగ్, ఈ ట్రైనింగ్ కూడా ఒక రాజకీయపరమైన సమస్యలు చేస్తున్నారు. జగ్జీవన్ రామ్ గారి, పూలే గారు, అంబేద్కర్ గారి స్ఫూర్తి ఏంది? నిరుపేదలకు మనం మేలు చేయాల్సిందే కదా. మీరు పూలదండలు వేయడానికి రాకండి, ప్రజల కొరకు మీరు ఆ రోజు మొత్తం కనుక కాన్ఫరెన్స్ పెట్టించి కనీసం నేను అంటున్నా మీరు కనీసం 1 కోటి గ్యాలన్లు కనుక ఇప్పించగలిగితే 10 జిల్లాల్లో, కరీంనగర్ లాంటి ఒక ప్రాంతంలో కూడా కరువు తాండవిస్తుంటే ఇలాంటి మీరు కాన్సన్ట్రేట్ చేయండి, మేము పొగుడుకుంటాం. కరువు ఉన్నది అనేటువంటి దానిలో ఎవరికి కూడా అభ్యంతరం లేదు. తీవ్రమైనటువంటి కరువు ఉంది, ప్రకృతి వైపరీత్యాల వల్ల మనకు అవసరమైనటువంటి నీళ్లు రాలేనటువంటి పరిస్థితి ఉంది. దాన్ని అధిగమించడానికి ప్రభుత్వం, జిల్లా కలెక్టర్లు, ప్రజా సంఘాలు, సంస్థలు అనేక రకాలుగా కృషి చేస్తున్నా ప్రజలకు అవసరం ఉన్నటువంటి నీటిని అందించలేకపోతున్నటువంటి మాట వాస్తవం. కాబట్టి దీన్ని అధిగమించడానికి అవసరమైనటువంటి చర్యలు తీసుకోవడానికి దీర్ఘకాలిక చర్యలు ఏమున్నాయి అవి తీసుకోబోతా ఉన్నాం. ఇప్పుడు తాత్కాలికంగా అవసరం ఉన్నటువంటివి కలెక్టర్లు కానీ ప్రజాప్రతినిధులు కానీ వీలైనంత మేరకు ప్రజాప్రతినిధులు అందరూ కూడా నీటి ఎద్దడి మీదనే దృష్టి పెట్టండి అని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు అనేక సందర్భాల్లో చెప్తా ఉన్నాడు. మీరు కాన్స్టిట్యున్సీలో ఉండి పనిచేయండి, కాన్స్టిట్యున్సీలో ఉండి నీటి సౌకర్యాలు చూడండి అని ప్రతిరోజు నిర్దేశం చేస్తా ఉంటే కూడా ఇంకా నీళ్లు రాని దానికి ఇంకొక దానికి మీరు మాట్లాడుతున్నప్పుడే గ్రౌండ్ రియాలిటీ సరిపోవడం లేదు. అంటే ఆ స్థాయి ముఖ్యమంత్రి గారు చెప్పే స్థాయిని వాళ్ళు అందుకోలేకపోతున్నారు. మొన్న మీరు మాట్లాడుతుంటేనే మీరు మాట్లాడుతుంటేనే శాలిగౌరారం మా ధనుంజయ అనే పిల్లగాడు చేసింది. శాలిగౌరారం అంటే మినీ ఆంధ్ర సార్, అది నీకు శాలిగౌరారం పెద్ద చెరువు ఉంటుంది అక్కడ, ఎప్పుడు కూడా ఇంత స్థాయి కరువు రాలేదు. మాట్లాడి 5 కిలోమీటర్లు 6 కిలోమీటర్లు పోయి నీళ్లు తెచ్చుకుంటుంటే పట్టించుకునే నాతో సింగూరు ప్రాజెక్టు 35 సంవత్సరాల తర్వాత నేరబాలింది. దీన్ని మనం మనం సాధ్యం కాదు. దేవిప్రసాద్ గారికి మేము సవినయంగా అడిగేది ఒకటి, డిమాండ్ చేసేది ఏంటంటే, ఇప్పుడు మీరు పరిపాలనా పరంగా సీఎం గారు నాయకత్వం ఏం వహిస్తా ఉన్నారు? ఒక ఎమర్జెన్సీ వస్తే స్టేట్లా, ఇప్పుడు ఒక పక్క రాష్ట్రాన్ని ఎగ్జాంపుల్ గా తీసుకుందాం. పక్క రాష్ట్రంలో కూడా సేమ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మీకంటే ఎక్కువ ప్రాబ్లం కూడా ఉన్నది కొంచెం. అక్కడ మహారాష్ట్ర నూతన సంవత్సరాన్ని క్యాన్సిల్ చేసేసారు వాళ్ళు, ఆ పండుగని IPL ని క్యాన్సిల్ చేసేసారు. ఒక 3 పెద్ద ట్రైన్స్ వాటర్ తీసుకొని వస్తా ఉన్నారు, బీడ్ కోసం, తర్వాత మరాఠవాడ కోసం. దాని తర్వాత 6,000 కోట్ల ఖర్చు పెడతా ఉన్నారు కరువు మీద. ఇన్ని నివారణ చర్యలు తీసుకుంటా ఉన్నారు. మరి మనం ఏం తీసుకుంటున్నాం ఇక్కడ? ఒక్క నిమిషం సార్, మేము అనేది ఏంటంటే, మొత్తం 24 hours కూడా సరిపోని పరిస్థితి ఉన్నది ఈ రోజు ఒక నాయకుడికి పనిచేయాలంటే, చీఫ్ మినిస్టర్ గా పనిచేయాలంటే. అట్లాంటిది ఇడిచిపెట్టి మీరు పార్టీ కార్యక్రమాలు చేసుకునే అంత వీలు మీకు ఎక్కడ వచ్చింది అంటున్నాం మేము. అంత వీలు ఎక్కడ దొరికింది? అంత అర్జెన్సీ మీకు ట్రైనింగ్ చేసుకోవడానికి కిషన్ రెడ్డి వైపు బంగారు లక్ష్మణ్ వచ్చింది, కరువు ఎందుకు పార్టీ పరమైన చర్య అంటే అధికారులు కరువును వదిలిపెట్టి పార్టీ ఒక్క నిమిషం
మీరు ఎట్లా మాట్లాడారు? పార్టీకి ఈ శిక్షణకి ఏమైనా పొంతన ఉందా చెప్పండి. అది ప్రజలు నిర్ణయిస్తారు. కానీ ఒకటే నిమిషం, ఇప్పుడు మా పార్టీ ప్రెసిడెంట్ అపాయింట్ చేసిన గురించి చెప్పారు కదా, ప్రతిపక్షాలు చెప్పిన పాయింట్ బీజేపీ ఆఫీసర్ అధికారంలో ఉండి ఆవేశపడితే ఎట్లనే మీరు చాలా సింపుల్ గా అడుగుతున్నారు. వారు ఆవేశపడితే ఎట్లా ప్రతిపక్షాలు? అయితే వినండి, దేవిప్రసాద్ గారు కొట్లాడుతున్నాం అని నేను అనేది. ఒక్క నిమిషం నేనేమంటున్నా, ప్రతిపక్షాలుగా మేము పర్యటనలు చేస్తా ఉన్నాం, అన్ని జిల్లాలకు మా బృందాలు పోయి వచ్చినాయి. లక్ష్మణ్ గారు కూడా పోయారు. ఒక్క నిమిషం సార్ ఇప్పుడు మేము కరువు బృందాలుగా ఫామ్ అయ్యి అన్ని డిస్ట్రిక్ట్స్ కి పోయి వచ్చినాం. ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ మాకు గ్రౌండ్ లెవెల్లో తీసుకున్నాం. అల్లాడిపోతా ఉన్నది ప్రజానీకం ఇక్కడ. కానీ ఇప్పుడు అధికారంలో మీరు లేనట్టు మీరు ప్రవర్తిస్తుంటే అధికారాన్ని ఇచ్చేయండి మరి సపరేట్గా వేరే వాళ్ళకి. మేము చేయగలుగుతాం మరి సపరేట్గా. ఇప్పుడు మీరు పార్టీ కార్యక్రమాలు చేసుకోండి, అధికారం చేస్తాం. 2019 అదే జరగనుంది. ఎందుకంటే మీకు అధికారం ఇష్టం లేదు. మీరు పరిపాలన సాగిస్తలేరు. మీరు పరిపాలన సాగిస్తలేరు. అధికారంలో వాళ్ళ పార్టీ ప్రజలు చచ్చిపోతా ఉంటే మర్చిపోతా ఉన్నారు. వాళ్ళ కార్యక్రమాలు చేసుకోవడాన్ని మేము వద్దని చెప్పడం లేదు. ఎట్లా దాకా ఒక్క నిమిషం అన్న, ఒక్క నిమిషం. మిత్రపక్షం అయితే అదే సందర్భంలో ఈ రోజు వాళ్ళని ఎప్పుడైతే ట్రైనింగ్కి పిలిచామో ఫస్ట్ ఇన్స్టెంట్గా అరే మనం మిమ్మల్ని పిలిచినా హైదరాబాద్ విశ్వనగరం చేయాలనుకుంటున్నాం, కానీ దానికి బిఫోర్గానే ఇంత కరువు వచ్చింది, దీన్ని ఎదుర్కోవడంలో మీరు విఫలం కాకుండా ఈ రకమైన సహకారం ప్రభుత్వం నుంచి వస్తుంది, మీరు ఎప్పటికప్పుడు తీసుకొని రండి అనేటువంటి మాట ఒక గంట సేపు అన్నా వాళ్ళకి అవేర్నెస్ ఇచ్చిండంటే, లేదు వాళ్ళ నుంచి ఈ ప్రాంతంలో ఈ సమస్య ఉంది, మనం విశ్వనగరం ఎప్పుడు చేస్తామో చేద్దాం, వద్దంటలేము, హ్యాపీగా చేయండి, అందరం సహకరిద్దాం, మన రాష్ట్రం మనం బాగు చేసుకోవడానికి అన్ని పార్టీలు సహకరిస్తాయి. కానీ దానికంటే మొదలు వచ్చే దీన్ని ఇచ్చిపెట్టి దాని రేపు వస్తా. అదే ఇప్పుడు ఆ పేపర్ చూసాం కదా, 50 రోజుల తర్వాత వర్షం పడితే ఇలా కరువు ఉంటే 50 రోజులు చూసుకుందాపో అన్నట్లు ఉంది. అది వద్దన్నట్టు మీ పార్టీ కార్యక్రమాలు చేసుకోవడానికి మేము ఎవ్వరూ కాదనడం లేదు. అదే టైంలో మన కౌన్సిలర్లు కాబట్టి ప్రజాప్రతినిధులు కాబట్టి ఉన్నటువంటి కరువు విషయంలో కాస్త మాట్లాడి ఎన్లైట్ చేసి ఉండి ప్రజల్లోకి ప్రభుత్వ పరంగా ఈ సహకారాన్ని తీసుకోండి అనే ఒక మాటను కూడా చెప్పాలంటే సంతోషంగా ఉండేది. సంగప్ప గారు, నేను నీటి కరువు లేదు, నీ అందరికీ అవసరమైనటువంటి ఇల్లు వస్తున్నాయని మేము చెప్తున్నామా? ఇది నిజంగానే ప్రకృతి వైపరీత్యాల సీరియస్ గా ఉంది వాతావరణం. దీన్ని అధిగమించడానికి మేము చేస్తున్నటువంటి చర్యలు ఇంకా సంతృప్తినివ్వలేదు అనేటువంటి మాటను వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. నిజంగానే ప్రజలకు గ్రామాలలో సరైనటువంటి నీళ్ళు లేనటువంటి మాట వాస్తవం. అందించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. డెఫినెట్ గా ఈ కరువును ఎదుర్కోవడానికి అవసరమైనటువంటి నిర్మాణం కానీ చర్యలు కానీ ఇప్పటికే ప్రభుత్వం ప్రారంభించింది. కానీ కేవలం ఒక ప్రభుత్వం ఇచ్చేటువంటి చర్యల వల్ల ప్రజలకి సంతృప్తి కలగదు. అది ప్రకృతి కనికరించి వర్షాలు వస్తే తప్ప మనకు అవసరమైనటువంటి నీటిని మనం పొందలేనటువంటి సింగూరు ప్రాజెక్టు 35 సంవత్సరాలు. సంగప్ప గారు మీరు చెప్పండి, మీరు మెదక్ జిల్లా వాసులు, ఎప్పుడైనా సింగూరు 35 సంవత్సరాల్లో ఎండిపోయిందా చెప్పండి? ఇవాళ ముసళ్ళని వచ్చి పక్క గ్రామాల మీద దాడులు చేసేటువంటి పరిస్థితి ముసళ్ళని కూడా ఎండిపోయినాయి. సింగూరు ఇంత తీవ్రమైనటువంటి కరువును ఎదుర్కోవడానికి కేవలం ఒక ప్రభుత్వ శక్తి మమ్మల్ని సమాయత్తం చేసింది ఏంటి చెప్పండి. పోనీ ప్రతిపక్షాలుగా ఒక పెట్టి చేద్దాం, ప్రజా సంఘాలు ఇట్లా రావాలి, స్వచ్ఛంద సేవా సంస్థలు విరాళాలు ఇవ్వండి. విరాళాలు అవసరం లేదు, చేస్తున్న పనులకి మీరు సహకరించి ఇంకా పనిచేయడం. కానీ మీరు ఆ కరువును వదిలిపెట్టి కార్పొరేటర్ల శిక్షణ కూడా ఒక రాజకీయ ఇదంతా కాదు. కరువు మీరు తెచ్చిందని అయితే ఎవరు అంటలే, కరువు మోడీ తెచ్చిందని కూడా ఎవరు అంటలే. ఎందుకంటే అది నాలిన ఎఫెక్ట్ వల్ల వచ్చింది. కానీ దాన్ని మనం కొంత నిర్వహించగలం. ప్రభుత్వ సామర్థ్యంతో, ప్రజా సామర్థ్యంతో. సామాజిక సామర్థ్యాన్ని ఎందుకు వాడట్లేదు? ఇప్పుడు ప్రతిపక్షాలంటే మిమ్మల్ని విమర్శించడానికి కూర్చున్న పార్టీలు కావు కదా. ఇలాంటివి మనం చేయకపోతే మనం రెస్పాన్సిబిలిటీ కదా. ఇప్పుడు ఓడిపోయినా గెలిచినా మీకు ఓట్లు పడ్డాయి, మిమ్మల్ని అడిగేటోళ్ళు మిమ్మల్ని కూడా అడుగుతారు.
ఇలా అది ఆలోచించాలి. జయప్రసాద్ గారు ఫైనల్ మీరు చెప్పండి. గవర్నమెంట్ ఫండ్స్ రిలీజ్ చేసి ప్లస్ మీకు గేడి చెప్తున్నారు. జయప్రసాద్ గారు రాసి కానీ దయాకర్ గారు చాలా విషయాలు అడిగారు. ఇప్పుడు క్లియర్ గా చెప్తుంటే అందరు ఎందుకంటే గ్రౌండ్ లెవెల్ రియాలిటీ చెప్పే ప్రయత్నం చేస్తున్నాం. గ్రౌండ్ కాదు ఇది. ఇప్పుడు గ్రౌండ్ రియాలిటీ మనకు అందరు తెలుసు, చూసే వాళ్ళకి తెలుసు, మనకు తెలుసు. గ్రౌండ్ రియాలిటీ చాలా సీరియస్ గా ఉంది. ఎవరు చెప్పినా నవంబర్ నుంచే స్టాక్ రాలేదు. పెట్టాం సార్, ఇప్పటికి ఫండ్స్ లేవంటున్నారు. రాసిద్దాలు ఇచ్చారంటే లేవు సార్, 3 నెలల కింద బంద్ అయిపోయినాయి. కాదు మరి ఒక బాబా గురించి చర్చలు పెడుతున్నారు. మేము కరువు ఆడుతుంటే బాబాల చర్చ, మతం చర్చ, మా కొరకు కొట్లాడుతున్న ఏం చర్చ వస్తుంది. దయాకర్ గారు చెప్పిన, పెద్దలు దయాకర్ రెడ్డి గారు చెప్పిన, నిజంగానే కరువుకు సంబంధించినటువంటి పరిస్థితి మనం చాలా సీరియస్ గా ఉంది. దీన్ని అధిగమించడానికి ఏమేం చేయాలో ప్రభుత్వం చేయడానికి ముందుకు పోతా ఉంది. ఇటువంటి క్రమంలో ప్రతిపక్షాలుగా మీరు కూడా సంబంధించిన సూచనలు ఇవ్వండి, చర్యలు చేయండి. అంతే తప్ప రేపు మార్నింగ్ మళ్ళీ టైం కలుద్దాం. స్టే ట్యూన్.